బ్యాంక్ హాలిడే ఉందా? బ్యాంక్ హాలిడే గవర్నమెంట్ హాలిడే కూడా ఇచ్చిరా పిల్లలకు కూడా హాలిడేనట తిరుపతి అన్న తిరుపతి అన్న ఎటు పోతున్నా? సెకిల సినిమా పోతున్నా మీరు అత్తరా? ఏంది సెకిల సినిమానా? ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. అవునరా మీరు కూడా అత్తరా చెప్పురి. తిరుపతి అన్న నీకు ఏజ్ ఎక్కువైన కొద్దీ ఎటకారం ఎక్కువ అవుతుంది. ఎటకారం ఎక్కువైతే ఏం కాదే, కారం ఎక్కువైతేనే కన్ను మండుతాయి. జర జాగ్రత్తనే తిరుపతి అన్న. అయ్యో అంత ఎటకారం అద్దు తీరా. ముందుగాల ఎటకారం చేసింది ఇవ్వలే. ఏ నేనే చేసినా గాని. మరి మమ్మల్ని అంటావు ఏందే? మరి లేకుంటే ఇతరా పని చేసుకుంటే బతకటోని మీ లెక్క గద్దె మీద వట్టే కూర్చుంటే నాకు వెళ్తాయిరా. అంటే మా తాతలే మైసూరు మహారాజులా అనే విమానాల్లో తిరుక్కుంటా హోటల్ అంటున్నావు అని మేమన్నా? అసలు ఈ ముచ్చట పని చేసి ఇక్కడ ఏం చేస్తారో చెప్పురా. తెలంగాణ దాటినందుకు తాళ్ళ గోదాం చూస్తున్నాం. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఎప్పుడు చూడు మీరే పోయి తాళ్ళలో పోయి కళ్ళు తాగుతారు. నన్ను ఒక్కనాడా తీసుకుపోయినారా? నువ్వు చేసుకుంటే బతికేటోని మాతో ఎందుకు వస్తావే? అరే రోజు డ్యూటీనారా, అప్పుడప్పుడు టైం పాస్ చేయాలి. వీళ్ళు ఎంత లేట్ అయినా పర్వాలేదు మీతోటే ఉంటారా? ఉంటే సరిపోదు, కళ్ళు పైసలు నువ్వే ఇయ్యాలి. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక. కళ్ళేంద్రా ఇలా తాళ్ళల్లా గుడాలు వచ్చే దగ్గర గుడ్డు కూడా నేనే ఉంటాబా. మళ్ళా నడవ వదిలే వెళ్తుందని నడవనే ఊరుకోవు కదా. ఏ మీ మీద ఉంటారా? అస్సలు మాట తప్ప. అబ్బో కమలాసన్ ఆ దేవుడు దిగొచ్చినా కూడా అడుగు కూడా ఎరయ్యాలా. ఇక ఆలస్యం ఎందుకే, తాళల గోదాం పారి. తిరుపతి అనే కళ్ళు తాగిస్తా అంటాడు. తిరుపతి అన్న కళ్ళు మంచిగుంది కానీ గుడ్ లాంటివి మళ్ళీ అట్టి పొందే పెడుతుంది. అరే ఇలా గుడాలు వచ్చావు రాలేదురా, వచ్చేది గుడ్డు కొంటూ మీకంటే ఎక్కువరా. ఏదో నిన్ను చూసి భయపడి రానట్టుంది కదా. ఇలా ఆదివారం బాగా పెళ్లిళ్ళు ఉన్నాయి అందుకే రాలేదు. మొత్తానికి అయితే డబ్బు పైసలు మీరు ఇచ్చుకున్నావు కదా మొత్తానికి. అరే మల్లవారం చేద్దాం తీరా. ఈ బుక్కర్ ఏదో బుక్కర్ ఇవి ఏం బుక్కుడు ఏమో ఈ కారు తెచ్చినావు వాటిగా గుడ్డు చేస్తా అని చెప్పి. తిరుపతి అన్న ఇంకొక బాటిల్ చెప్పే, మంచిగుంది కళ్ళు. చెప్తా గౌడు చెప్తా. ఆడెక్క వేడు అత్తాడు సంపద లేదా ఎలా ఆయన మంచిగా వచ్చిండు అంతమంది వచ్చినప్పుడు మనం. వాళ్ళ అన్న బిడ్డ పెళ్ళి ఇలా. అరే ఎవరికి ఇస్తారా? ఇదే పొలం పెళ్ళి. పిల్లాడు ఏం చెప్తారు? ఆయన చిట్ ఫండ్ కంపెనీలో పని చేస్తాడు. మంచిగా ఉంటుంది, 30-40 వేలు జీతం. మంచిగా ఉంటుంది. వాళ్ళకు 2 ఎకరాల పొలం ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది. మళ్ళీ ఒకటే చెల్లి ఆడ కూడా పెళ్లి అయిపోయింది. మంచిగా బతారు ఇక ఏం బాగాలేదు. మీ మరదలకి ఏమన్నా చూస్తున్నాను సంబంధం? చూస్తానా కానీ కష్టం బాగా అడుగుతారు. మరి మరదలు బాగా చదువుకున్నది. మంచిగా బాగా ఈమె కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు అన్నట. మంచిగా సాఫ్ట్వేర్ నౌకరోడుగా అన్నట. ఎవరు దొరుకుతాడు? మరి ఉండే పొట్టుకున్నది. దొరుకుతారు కానీ మీ మామేమంటాడు మరి? మామేమంటాడు, అల్లుడు జర చూడు ఎక్కడన్నా, ఇక నువ్వు తప్పితే ఎవరున్నారు చూడు అంటాడు. కానీ మనం చేసిన సంబంధం మరదలు నచ్చలేదు. ఇంకా టైం పడితే మనం చెప్తే ఎక్కడ తింటారే వాళ్ళే ఆలోచించుకోవాలి. మొన్న వదిన కూడా చెప్పింది పిల్లగా ఎక్కడన్నా సంబంధం ఉంటుంది చూడు అని. ఇక చూస్తాను, ఇద్దరం చూస్తాను కానీ అవుతుంది. ఇక టైం వచ్చిందని ఏదో ఒకటి చేయాలి. నీ అన్నకు డ్యూటీనే డ్యూటీ అంటే డ్యూటీ కానీ మళ్ళీ దానికి చేయాలి. ఇక మనం చేయాలి. చేస్తాడు చేస్తాడు చేస్తే పని అయిపోతుంది. ఇక ఆ కొట్టుకపోతే బండ పెట్టే విధానం ఇక రౌండ్ పెట్టు అన్న. వచ్చే ఆదివారం గుడ్లద్దు ఏమద్దే ఇంత అర్ధ చికెన్ ఉడికించుకుంది తెల్లవాళ్ళకు మంచిగా ఉంటది. నాటుకోడి మంచిగా ఉంటుంది, బాగా రోజులే. ఈ సావనం అప్పటిసంది ఇక నెల రోజులే ఈ సావనం వెళ్ళింది కదా. అరే బోటి కూర కూడా ఫ్రై చేపిస్తారా? ఏదో నువ్వు ప్రేమ కొద్ది ఏదో చెప్పి బోటి కూర తలకాయ ఎక్కువైనా తిరుగుతానా?
అరే ఏమైనా డ్యూటీ మరి ఏం చేస్తావు చెప్తున్నారు అల్లుడు ఎక్కువ అవుతాది. ఇలాంటిది మొత్తం టైం అంటే కాదండి ఊరికి ఎక్కువ అవుతాది, నీది తిన్నంత బరాబర్ అవుతుంది. చేద్దాం మంచిగా తలకాయ కూర మీ దోస్తుగా సత్యలేడా చికెన్ సెంటర్ పెట్టిండట ఆయన చెప్పు. ఆయన ఫ్రై కూడా చేస్తున్నాడు కానీ ఇంకా నయమేనే మన మా దోస్తు గారు తీసుకొచ్చిండు మంచిగా నీడు మంచిగా ఫ్రై నేను ఎవరు అనుకున్నా ఆయన చూసే వరకు మీ దోస్తే నాకు కూడా అడుగుతాడు మరి ఆయన అంటుతాడు మస్తు మస్తు కుదిరింది కొంచెం ఆయిల్ ఎక్కువసేపు నాటుకోలేదు మొన్న అన్నాడు నువ్వు తిరుపతి దోస్తే కదా అని అన్నాడు మంచి మసాలా ఘాటు ఉందిగా మంచిగా మంచిగా అంటే అయిపోయా పైసలు ఎన్ని వీక్స్ అయింది తూర్తిగా తాగాలి తూర్తిగా తీరాలి ఎవలే ఆగో నా పిల్లం ఫోన్ చేస్తాండ్రు మాట్లాడే మాట్లాడు హలో హలో చెప్పే రూపా ఏడున్నావు? ఇంకెక్కడ ఉన్నా డ్యూటీ మీద ఉన్నా మరి నాకేంది కళ్ళు మానవాళ్ళు ఉన్నట్టు వాసన వస్తుంది? అబ్బో దీని ముక్కు మామూలు ముక్కు కాదు పిల్లి లెక్కనే వాసన పడుతుంది ఏంది ఏమో గులుగుతున్నావు? ఏ గులుగుడు కాదే నిజంగా డ్యూటీ మీదనే ఉన్నా సరే ఆ పని తర్వాత చేద్దు కానీ నువ్వు జల్ది ఇంటికి రా, నీతోటి పని ఉంది. నీకు ఇప్పుడు ఎంత అర్జెంట్ పని ఉన్నా ఇప్పుడు రాలేనే ఎందుకంటే మా ఓనర్ తోటి మీటింగ్లు ఉన్నా అవునా? అయితే ఆన్నే ఉండు, నేను వేరేటోళ్ళ పంపుతా. ఏడికి పంపిస్తావు ఊరు నుంచి మా చెల్లి వస్తుంది, దాన్ని తీసుకొచ్చుతా అందుకు. అంటే నా మరదలు అత్తుందన్నమాట నేను జంపు ఏ టీవీ తొట్టురా అస్సలు మాట తప్ప తేలి పొమ్మన్నది కూపానున రేగి పొమ్మన్నది అమ్మాయితో తాకుతూ చిలికి మరి పొమ్మన్నది కూపానున రేగి పొమ్మన్నది అమ్మాయి నువ్వేంది గోనిగప్ప లెక్క నోటేసి బీరిపోయినావు నీకు అర్జెంట్ మీటింగ్ ఉందన్నావు కదా, నువ్వు మీ చెల్లెత్తుందన్నావు కదా అత్త మాత్రం మీటింగ్ ఇడిచెట్టుకొని పోతావా? నా మరదల కోసం మీటింగ్ అయింది ఏమైనా ఇరిచి పెడతా అబ్బో మరదలు అత్తంది అనగానే కళ్ళకు అద్దాలు పెట్టి జీరో లెక్కున్నావు, నువ్వు హీరో లెక్క తయారైనావుగా. ఏంది సంగతి? అగా మంచిగా ఉన్నావానే? మంచిగానే ఉన్నానే. నీ ప్రయాణం ఎట్లా జరిగింది? బాగుండగా నాకేంటో ఒకనే మంచిగానే జరిగింది. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. నేను అనేది మన ఇంటికాడ నుంచి ఎట్లా వచ్చినావు అంట అన్న. నేను అనేది కూడా గదేనే అక్క. బావ మన ఇంటికాడికి వచ్చి బండి మీద ఎక్కించుకొని వచ్చిండు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? ఇంటికాడ పని ఉంది అర్జెంట్ గా రమ్మంటేనేమో మీటింగ్ ఉంది రానన్నావు. ఇప్పుడు మా ఇంటికి పోయి ఎట్లా ఎక్కించుకొచ్చినావు దాన్ని? అంటే మీ చెల్లెత్తందని చెప్పలేదు కాదే. ఆహా అట్లనా? అక్క నీకంటే బావకు నేనే ఎక్కువ ఇష్టమే. అట్లని ఎవరు చెప్పిరే? ఇంకోరు చెప్తారు. బావే చెప్తాడు. ఎందుకు చెప్పాడు? ఈ నడవ మీ బావకు సోకులు ఎక్కువైతున్నాయి. ఏ తొక్కల పెట్టి పక్కన పెట్టి ఇంట్లోకి పోయి హారతి తీసుకురాపోయే. హారత ఎందుకు? మొదటిసారిగా నేను మరదలు వచ్చినాం కదా. ఇంకో మాట ఎక్కువ మాట్లాడినా అనుకో హారతి కాదు శీపురొట్ట మర్రెత్తా. అక్క 6 అడుగులు అందగానే పట్టుకొని గట్లంటానవిందే. అక్క 6 అడుగులు అందగానే పట్టుకొని గట్లంటానవిందే. థ్యాంక్స్ మరదలా, మీ అక్క గట్లే అంటది. మనం ఇంట్లోకి పోంపా. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అరే సాయి, నీకు డబ్బులు పంపించిండ్రా, నువ్వు చూసుకుంటలేవు. అసలు నెట్ ఆన్ చేయ రావులే.
నెట్ ఆన్ చేయకుండా ఎట్ట కనిపిస్తారా? అలా తిరుపతి ఏదైనా పద్ధతేనా అనేది? తాళాలు తీసుకుపోయి కళ్ళు తాగిపిత్తివి, పైసలు ఇచ్చే టైంలో చెర్ల పొడుంగ లెక్క మాయమైతివి. అరే రాము, నేను మాయమైంది పైసలు ఖర్చు అయితేని కాదురా, నా మరదలు మిస్ అయితని. ఇగో తిరుపతి అన్న, మీ బావ మరదల తమాషా ఎందుకు చూపియే. నీ మరదలు వచ్చింది కానీ మాకు పెద్ద దావత్ ఇవ్వాలన్నా. మా అయితే తీరా, మా మరదలు ఇప్పుడు బయటకు వస్తుంది. నా గురించి కొంచెం గొప్పగా చెప్పుర్రా. సరే సరే అన్న. స్వప్న వచ్చిందండి వయ్యారి. చెప్పు బావా. మా దోస్తులు వచ్చిర్రు, చాయ్ తీసుకురా. తీసుకొస్తా. అరే నా మరదలు వస్తుంది, నా గురించి గొప్పగా చెప్పురా. సరే సరే. తిరుపతి అన్న, మేము ఏ ఊళ్ళకైనా కూడా జనాలందరూ నీ మంచితనం గురించే మాట్లాడుకుంటారు. అన్న నీ అంతా కండబలం బుద్ధిబలం ఎవరికైనా ఉంటాయా తిరుపతి అన్న? ఏ మీరు నన్ను అట్లా ఒకడొకరవై వాళ్ళ మెచ్చుకోవడం ఏమున్నది, ఉన్నమాటే కాదే. నాకు ఇంత వయసు వచ్చింది కానీ ఇంకా పెళ్లి కాకపోయా. తిరుపతి అన్నకు లగ్గమైంది, ఇప్పటికి ఊ అంటే చాలు లవ్ చేసేందుకు పరస్పరాలు ఎంబడి పడతట్టున్నారు. పువ్వలో ఎందుకు, మా బావ ఊ అనాలి గాని నేనే లవ్ చేసేందుకు రెడీ ఉన్నా. అవులా తిరుపతి, నక్కదొక్క దొట్టినాక ఉన్నారు నువ్వు. మరి దావతు ఇవ్వాలి మరి. ఏ బందోబస్తు దావతిస్తారా? మీ గంట నాకు ఎవరు ఎక్కున్నారు? మొన్న అడిగేయాలని చెప్పిన ఆయన వదిన పొజిషన్ పేరు మళ్ళా. అట్లా చెల్లె ఉన్నవానే? అరే ఇటు వేరు. ఓ మనిషి ఉన్నావా? అయ్యో దేవుడా, మా చెల్లి అన్నంత పని చేసినట్టుంది. నా మొగం లేపుకపోయి లగ్గం చేసుకున్నట్టుంది. మంది తెలితే ఇజ్జత్ పోయే కాలం. ముందు చూస్తేనే నువ్వు, వెనుక చూస్తే గొయ్యి అన్నట్టుంది. నా బతికి ఎట్లరా దేవుడా. గేటు సప్పుడు అవుతుంది. కొంపైసాలు లగ్గం చేసుకొని వచ్చిర్రు అయ్యింది. అద్దు బావ, కావు కడుపు పెట్టారు. ఏమైంది అక్క? చెరువులో చేపల కోసం పునికినట్టు నా మెడంతా ఉనకబడుతుంది. నీ మెడలో పుస్తెలు తాడు, కాళ్ళకు మట్టెలు ఉన్నాయేమని చూస్తాన్నా. మరదలకు పెళ్లే కాలేదు, గవర్న ఎక్కడుంటే పిసరారా? అంటే నేనే పిసానా? నేనే పిసానా? అత్త మీది కోపం దుత్త మీద చూపించినట్టు ప్రతిదానికి నా మీద ఎగురుతావేందే? ఎగురుడు కాదు, ఇవాళ నా చేత నీ బొక్కలు ఇరుగుతాయి. ఏంది అక్క బావని గట్లా అంటున్నావు? తప్పు కదా. మీరు చేసే తప్పు ముందున్న తప్పెంతనే? మేము తప్పు చేసినామా? ఏం మాట్లాడుతున్నావు అక్క? అట్లా చెల్లి, నేను పొద్దుగాలు లేసరికి బావ నువ్వు ఇద్దరు కనవల్లే. నువ్వు బావ లేకపోయి లగ్గం చేసుకున్నావని భయపడ్డా. ఓసి పిసదానా, ఇదంతా నిజం అనుకున్నావే? మరి కాదా? కాదక్క, నేను ఇంకా బావ కలిసి అన్న నాటకం ఇదంతా. ఏంది నాటకమా? అవునేనా ముద్ర పెళ్ళామా? బావ మరదలు కలిస్తే వడికినే ఉంటారే, ఇటువంటి చిలిపి పనులు చేయాలి. నిన్నేదో ఆట పట్టిద్దామని బావ మరదలంగా సరదాగా ఇట్లా చేసినామక్క. అంతకు మించి వేరే ఉద్దేశం ఏం లేదక్క. మీ ఆట పట్టించడు సల్లంగా. మీరిద్దరు నిజానే లేచిపోయినా అనుకోరు తెలుసా? వెల్కమ్ టు దూలం థియేటర్. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట అయితే గట్టి కొట్టుర్రి. బాయ్. దూల సారు పెట్టినందుకు